ఒక్క బ్యాటరీ సెల్ అవును ఒక్క బ్యాటరీ సెల్ భారతదేశ ఈవీ టూ వీలర్ ఇండస్ట్రీని మార్చే అవకాశం ఉంటుందా? రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 46100 అనే ఒక కొత్త ఎల్ఎఫ్పి సెల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. పైగా ఇది భారతదేశంలోనే కంప్లీట్ గా డెవలప్ చేసిన సెల్ అని కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ చెప్తున్నారు. బిఐఎస్ సంబంధించిన సర్టిఫికేషన్ కూడా ఈ సెల్ కి అయితే వచ్చింది. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ 46100 సెల్ ని డెవలప్ చేయడానికి కారణం ఉంది. దీనివల్ల నిజంగా ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన లైఫ్ సైకిల్స్ పెరిగే అవకాశం ఉంటుందా? భవిష్యత్తులో రేట్లు అంటే లిథియం అయాన్ సంబంధించిన రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంటుందా? దీనివల్ల ఉపయోగాలేంటి? ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎందుకని ఈ సెల్స్ ని ఇప్పుడు ప్రవేశపెట్టారు? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. సో మొదటిగా మనం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒకప్పుడు ఎన్ఎంసి సంబంధించిన సెల్స్ లైక్ 4680 సెల్ ని బాగా హైప్ చేశారు. అలాంటిది ఇప్పుడు కాస్త ఓలా 46100 సెల్ మీద ఎందుకు ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు? దీనివల్ల బాగా హైలైట్ చేస్తూ మేము ఇండిజినియస్ గా ఈ సరికొత్త సెల్ ని డెవలప్ చేశాము అనే ఒక పాయింట్ ని ఎందుకు హైలైట్ చేశారో మనం అర్థం చేసుకోవడానికి కోసం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న డిఫరెంట్ పోర్షన్స్ అయితే మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనకి సాధారణంగా బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటుందో ఓవరాల్ గా మనం చూసేదాన్ని బయటికి చూస్తే బ్యాటరీ ప్యాక్ లో ఉంటుంది. బట్ ఇందులో మనకి సెల్స్ ఉంటాయన్నమాట. ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో మన ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లో కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీస్ ఏదైతే ఉంటుందో ఇండివిజువల్స్ గా సెల్స్ అయితే ఉంటాయి. ఆ సెల్స్ అన్నిటిని సిరీస్ ప్యారలర్ లో పెట్టిన తర్వాత షోల్డరింగ్స్ వైరింగ్ అన్ని కలిపిన తర్వాత అది ఫైనల్ గా ఒక బ్యాటరీ ప్యాక్ అయితే అవుతుంది అనమాట. మనకి ఇండివిజువల్ సెల్ ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు మాట్లాడుకున్న 46100 కాలం ఉండే ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ కంపెనీలు తీసుకొచ్చిన 4680 ఏదైతే ఉంటుందో ఒక ఇండివిజువల్ సెల్స్ అనమాట అవి. సో మీకు బ్యాటరీ ప్యాక్ అనేది ఓవరాల్ గా సెల్స్ అన్ని కలిపి వైరింగ్స్ లేకపోతే షోల్డరింగ్స్ అంతా కలిపితే ఇలా ఉంటుంది. సెల్స్ అనేవి లోపల ఉండే ఒక్కొక్క సెల్ అనమాట. వీటినన్నింటినీ కలిపితే ఫైనల్ ఒక బ్యాటరీ ప్యాక్ అయితే అనేది ఏర్పడుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుందాం. ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4680 భారత్ సెల్ ని బాగా హైప్ చేసి చెప్పారు కదా, మరి అలాంటప్పుడు ఇప్పుడు 46100 మీద ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? ఈవెన్ టెస్లా వంటి కంపెనీలు కూడా ఈ రోజుకి కూడా 4680 సెల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. అప్పుడు కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాడు టెస్లాని బీట్ చేస్తే ఇలాంటి సరికొత్త సెల్ ని మన ఇండియాలో కూడా తీసుకొచ్చామని చెప్పారు. బట్ ఇప్పుడు 46100 సెల్ ని ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఒక వాటర్ బాటిల్ వాల్యూమ్ అనాలజీని అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఒక 46 సంబంధించిన 80 సెల్ ని తీసుకుంటే దీని హైట్ వచ్చేసరికి మనకి 80 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. అలానే విడ్త్ చూసుకున్నట్లయితే 46 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది. అదే మనకి 46100 చూసుకున్నట్లయితే దీని హైట్ వచ్చి 100 మిల్లీమీటర్స్ ఉంటుంది. విడ్త్ చూసుకున్నట్లయితే 46 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నల్ వాల్యూమ్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట 46100 సెల్ కి. దాంతో పాటుగా ఎక్కువ యాక్టివ్ మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో ఈ సెల్ లోపల అయితే మనం పెట్టవచ్చు. అలానే ఒక్క సెల్లోనే ఎక్కువ కెపాసిటీని కూడా ఈ బ్యాటరీ ప్యాక్ ఓవరాల్ బ్యాటరీ ప్యాక్ లో అయితే మనం పొందవచ్చు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రీవియస్ గా ఉన్న 4680 సంబంధించిన సెల్స్ ని యూజ్ చేస్తే గనక ఒక బ్యాటరీ ప్యాక్ ని తయారు చేయడానికి ఒక 320 సెల్స్ పడతాయి గనక ఇప్పుడు ఓలా సంబంధించిన 46100 ప్యాక్ ద్వారా అది 250 సెల్స్ తోనే 255 సెల్స్ తోనే అంత ఎనర్జీ డెన్సిటీ అనేది పొందవచ్చు. ఉదాహరణకి ప్రీవియస్ గా ఒక 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి 320 సెల్స్ పడితే ఇప్పుడు అదే 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ని 250 సెల్స్ తోనే క్రియేట్ చేయొచ్చు అనమాట. తక్కువ సెల్స్ అనేది ఖర్చు అవుతాయి. అలానే లెస్ వైరింగ్ మరియు కనెక్టర్స్ అయితే ఖర్చు అవుతాయి. అలానే తక్కువ అసెంబ్లీ కాంప్లెక్సిటీ కూడా అయితే ఉంటుంది. అలానే ఫెయిల్యూర్ పాయింట్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఎక్కువ కనెక్షన్స్ ఎక్కువ ఉంటే కనుక ఫెయిల్యూర్ పాయింట్స్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఎప్పుడైతే తక్కువ కనెక్షన్స్ ఉంటుంది దానివల్ల ఫెయిల్యూర్ పాయింట్స్ కూడా తక్కువ ఉంటుంది. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు. అలానే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 46100 సెల్ యూజ్ చేయడం వల్ల మరింత ఫాస్ట్ గా అయితే ఈ సెల్స్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఎప్పుడైతే 46100 సెల్ కి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారంటే వీటి యొక్క లైఫ్ సైకిల్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి అనమాట. ఎన్ఎంసీతో పోల్చుకున్నట్లయితే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సుమారుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ అంచనా ప్రకారం ఒక 3000 నుంచి 4000 వరకు లైఫ్ సైకిల్స్ అనేది ఈ పర్టికులర్ 46100 సంబంధించిన ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ నుంచి అయితే అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సరికొత్త సెల్ కి షిఫ్ట్ అవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ అన్ని కూడా ఎన్ఎంసీ నుంచి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఎన్ఎంసీలో మీకు మెటీరియల్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువైతే ఉంటుంది. గ్లోబల్ సప్లై రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలానే థర్మల్ రన్అవే రెసిస్టెన్స్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అలానే ఎక్స్పెక్టెడ్ లైఫ్ సైకిల్స్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటాయి. అలానే నికిల్ కానివ్వండి, మ్యాంగనీస్, కోబాల్ట్ ఎన్ఎంసి బ్యాటరీ ప్యాక్ ఫుల్ అబ్రివేషన్ అనమాట. నికిల్, మ్యాంగనీస్, కోబాల్ట్ ఏదైతే ఉంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ గా అయితే దొరుకుతాయి అనమాట. గ్లోబల్ మార్కెట్ లో కొంచెం స్కేర్ సిటీ కూడా ఈ నికిల్, మ్యాంగనీస్, కోబాల్ట్ కి అయితే ఉంది. సో దానికి ఆల్టర్నేటివ్ గా ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ లో లిథియంతో పాటుగా ఐరన్ మరియు ఫాస్ఫేట్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం మీకు అబండెంట్గా అయితే లభిస్తుంది, కొంచెం తక్కువ ఖర్చుకి అయితే లభిస్తుంది అనమాట.
సో అదొక అడ్వాంటేజ్ అయితే ఉంది. అలానే మెటీరియల్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ ఉండడం వల్ల గ్లోబల్ సప్లై రిలేటెడ్ గా కొంచెం ఎక్కువ వెసులుబాటు ఉండి చాలా దేశాల నుంచి గ్లోబల్ సప్లై కూడా బాగానే ఉండడం వల్ల థర్మల్ రన్అవే రెసిస్టెన్స్ అనేది ఈ ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఎక్కువ ఉండడం వల్ల అంటే మీకు ఫైర్ ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అదొక అడ్వాంటేజ్. అలానే ఎక్స్పెక్టెడ్ లైఫ్ సైకిల్స్ మీకు ఎంత చెప్పినట్టుగా 3000 నుంచి 4000 వరకు లైఫ్ సైకిల్స్ ఉండడం వల్ల ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నట్టుగా మనకు అర్థం అవుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మన ఎనర్జీ డెన్సిటీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజు వరకు కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీస్ ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేయడానికి కారణం ఎనర్జీ డెన్సిటీ అనమాట. ఉదాహరణకి ఒక ఎన్ఎంసీ బ్యాటరీ ప్యాక్ ఉంది, అలానే 46100 సెల్ ఉంది అనుకుందాం. రెండిట్లో కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అంటే ఒక 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది అనుకుంటే ఎన్ఎంసీ 190 కిలోమీటర్ రేంజ్ ఇస్తే ఎల్ఎఫ్పి 152 కిలోమీటర్ రేంజ్ అయితే ఇస్తుంది అనమాట. బట్ స్టిల్ మరి ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీ వాళ్ళు ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్స్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ ఎందుకు షిఫ్ట్ అవుతున్నారంటే ఇప్పుడు కంపెనీస్ అన్ని కూడా కేవలం ఎనర్జీ డెన్సిటీ మీద కాదు, ఎక్కువ వారంటీ మీద కూడా ఫోకస్ చేస్తున్నాయి. కస్టమర్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే టైంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ వారంటీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద కూడా షిఫ్ట్ అవుతున్నారు అన్నమాట. అలా మీకు ఎక్కువ వారంటీ కావాలంటే ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లో ఎన్ఎంసీ కెమిస్ట్రీకి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కి కంపేర్ చేసుకున్నట్లయితే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కి ఎక్కువ లైఫ్ సైకిల్స్ 3000 ఇంకా అంతకన్నా ఎక్కువ లైఫ్ సైకిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ వంటి కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఎల్ఎఫ్పి బ్యాటరీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అలానే స్టేట్ ఆఫ్ హెల్త్ కానివ్వండి, డిగ్రేడేషన్ పరంగా కూడా మనకి ఎప్పుడైతే సెల్ పరంగా కొంచెం ఎక్కువ లెంత్ సెల్స్ అయితే ఉంటాయో వాటి యొక్క స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది లాంగ్ టర్మ్ లో కూడా కొంచెం కాన్స్టెంట్ గా మెయింటైన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో దాని వల్ల కూడా ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఒకసారి మనం ఇప్పుడు 4-6 సిరీస్ సెల్స్ లో ఏ కంపెనీస్ తయారు చేస్తున్నాయంటే టెస్లా కంపెనీ వాళ్ళు, ఎల్జీ, పానాసోనిక్, సామ్సంగ్, ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కూడా అయితే యాడ్ అయ్యారు అనమాట. బట్ ఇక్కడ కేవలం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 46100 సెల్స్ ని ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో తీసుకొచ్చిందంటే కాదు. మీకు ఎందాక చెప్పినట్టు ఈ కంపెనీస్ అన్ని కూడా ఆల్రెడీ 4-6 సిరీస్ మీద వర్క్ చేసిన కంపెనీసే. కానీ భారతదేశంలో ఇండిజీనియస్ గా ఎల్ఎఫ్పి టెక్నాలజీలో 46100 సెల్ ని ప్రవేశపెట్టిన కంపెనీ మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అనమాట. అసలు ప్రశ్న అంటే మరి 46100 సెల్ వరకు డెవలప్ చేశారు, మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అప్కమింగ్ వెహికల్స్ లో ఈ సెల్స్ ని యూజ్ చేస్తారంటే ఇప్పటి వరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అటువంటి స్టేట్మెంట్ అయితే పాస్ చేయలేదు అనమాట. అది ఓలా జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్ లేకపోతే రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ లా లేకపోతే వీళ్ళ కమర్షియల్ ఎనర్జీ స్టోరేజ్ ఇన్వర్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, వాటిలో ఏమైనా తీసుకొస్తారా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. సో అది వాళ్ళ వెహికల్స్ లో తీసుకొస్తారా లేకపోతే ఎనర్జీ స్టోరేజ్ సంబంధించిన డివైస్ లో తీసుకొస్తారా అనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు. మీకు ఇందాక చెప్పినట్టుగా కాంప్లెక్సిటీస్ లో ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఓవరాల్ గా ఆ బ్యాటరీ యొక్క వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. సేమ్ స్పేస్ ఎన్ఎంసీ ఎల్ఎఫ్పి కంపేర్ చేసుకున్నట్లయితే ఎల్ఎఫ్పి ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ కన్నా కూడా ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ లో ఇటువంటి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్ తో ఈ 46100 సెల్స్ తో ఎనర్జీ స్టోరేజ్ డివైస్ సంబంధించిన బ్యాకప్ కింద తీసుకొచ్చే ఎక్కువ అడ్వాంటేజెస్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక 46100 సెల్ కి అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి IS 16893 కింద అయితే పార్ట్ 2 పార్ట్ 3 కింద అయితే మనకి అప్రూవల్ అయితే వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు అనమాట, BS సర్టిఫికేషన్ కింద. సో వీళ్ళు కొన్ని టెస్టింగ్ అంతా కూడా చేశారు, అది కూడా NABL నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ లో టెస్ట్ పాస్ అయిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అయితే ఈ BS సర్టిఫికేషన్ అయితే వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. ఇక ఇప్పుడు తర్వాత ప్రశ్న, మరి ఈ బ్యాటరీ ప్యాక్స్ వల్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైజెస్ కానివ్వండి ఈవీ ఇండస్ట్రీలో ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఎప్పుడంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిజంగా ఓవరాల్ గా ఈ బ్యాటరీ ప్యాక్ లో మెజారిటీ కాంపోనెంట్స్ ని ఇక్కడే డెవలప్ చేస్తూ వేరే దేశాల నుంచి తక్కువ దిగుమతులు మాత్రమే చేసుకుంటూ వేరే దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకుంటే మాస్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఈ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తే అటు ఓలా వెహికల్స్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇతర OEMs కి కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సెల్స్ ని గనక సప్లై చేస్తే దాని వల్ల కూడా వెహికల్ కాస్ట్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎప్పటివరకైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ సెల్స్ ని మాస్ ప్రొడక్షన్ చేస్తారు లేకపోతే ఇతర కంపెనీస్ OEMs కూడా సప్లై చేస్తారనే సమాచారం అయితే ప్రస్తుతానికి అయితే లేదనమాట. ఇక హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 100% ఇన్ హౌస్ అని చెప్తున్నారు. త్వరలో చాలా వరకు ఈ బ్యాటరీ ప్యాక్ ని మొత్తం కూడా ఇండిజినియస్ కి అయితే చేస్తాం అనేది చెప్తున్నారు. అయితే ఎనర్జీ డెన్సిటీ పరంగా అయితే మాత్రం స్టిల్ ఎన్ఎంసీ కెమిస్ట్రీకి అయితే ఒక అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక చివరిగా చెప్పే విషయం ఏంటంటే 46100 సెల్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఈ రోజు వరకు ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలు అంటే మన భారతదేశంలో రోడ్ కండిషన్ తగ్గ ఈవీ వెహికల్స్ అయితే ఎక్కడ యూజ్ చేసి అయితే టెస్టింగ్ అయితే చేయలేదు. సో అన్లెస్ అంటిల్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఈవీ వెహికల్స్ లో కానివ్వండి లేకపోతే టెస్ట్ కండిషన్స్ లో వాళ్ళ వెహికల్స్ లో ఈ సెల్స్ ని పెట్టి టెస్ట్ చేసి వాటి యొక్క
రిజల్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే అఫీషియల్ గా ఈ బ్యాటరీ ప్యాక్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేసే అవకాశం ఉంటుంది, లేదా ఆ తర్వాత ఎనర్జీ స్టోరేజ్ డివైస్ యూస్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఒక రకంగా టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా కూడా ఇతర దేశాలతో పోల్చుకున్నట్లయితే అగ్రెసివ్ గా కొత్త టెక్నాలజీ మీద ఫోకస్ చేసినట్టుగా అర్థమవుతుంది. వేరే దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలనే ఒక ఆలోచనతోనే కంపెనీస్ కూడా ముందడుగు వేస్తున్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. సో అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద ఫోకస్ చేయడం. బట్ అట్ ది సేమ్ టైం ఇంకా స్పష్టత రావాల్సిన విషయం ఏంటంటే ఈ బ్యాటరీ సెల్స్ ని ఈవీ వెహికల్స్ లో యూస్ చేస్తారా, ఎనర్జీ స్టోరేజ్ డివైస్ లో యూస్ చేస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇది ఓలా కంపెనీ వాళ్ళు 46100 సెల్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పుస్తుంది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఎంవీఎస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.